రోజు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉస్మానాబాద్కి వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ ఈ గౌరవెల్లి గంటిపల్లి తోటపల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన 19 సంవత్సరాలు గడుస్తున్నా బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఇవాళ మనకు ఒక మంచి వార్త తెలిసింది, మనమే కాదు అందరికీ. నిన్న సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు వచ్చినాయి గౌరవెల్లి గండిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 22 ప్రాజెక్టులు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులకు మన ఏదైతే రైతన్నల చిరకాల స్వప్నం ఇది. మన పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్ద ప్రాంతమైన మన ప్రజలందరూ రైతులకి ఏదైతే సాగునీరు కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరకాల స్వప్నం ఈ రోజు మనము వచ్చేసిందని చెప్పుకోక తప్పదు. అనుకున్నాం ఎంతసేపు అప్పటి సీఎం గారు గుర్తు చేసుకొని కూర్చుండి నేను రిజర్వ్ గారు నేను నింపుతాను అన్న మాటను మర్చిపోయారు. వారు మర్చిపోవడం వల్ల ఈ రోజు మనము ఎంతో కృషి చేసి చాలా రోజులై చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఈ రోజు ఆ కళను మనకు నెరవేర్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రజల పక్షాన మనందరం కూడా వారికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరం కూడా మన మంత్రి గారిని మర్చిపోకుండా కూడా ఈ సంబరాలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మనము అందరం కూడా ఈ దృష్టితోని ఇలాగే మనం ముందుండి మన అన్నగారిని ఏదైతే పండుగ సంబరాలను జరుపుకోవడం సంతోషం తెలియజేస్తున్నారు.